మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు 200 గ్రాములు, ఉల్లిపాయలు 2, టమాటాలు 2 పేస్ట్లా చేసుకోవాలి. తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 5 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత దానిలో ఉల్లి పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. పోపు దినుసులు ఉల్లి పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత కట్ చేసిన చిక్కుడుకాయలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇలా ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చిక్కుడుకాయలు ఉడుకుతాయి. ఇప్పుడు 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. చిక్కుడుకాయలు నూనెలో మగ్గాయి కాబట్టి దీనిలో 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ వేద్దాం. ఇలా ఒకసారి కలిపి టమాటా పేస్ట్ వేసిన తర్వాత దానిలోనే 1/2 కప్పు వాటర్ కూడా వేసి ఇవి కూడా కర్రీలో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ. టమాటాలు ముక్కలుగా కాకుండా పేస్ట్లా చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి దీనిలో కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని చిక్కుడుకాయ టమాటా పేస్ట్తో కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.